పవన్ కళ్యాణ్ ముఖం చాటేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ ముఖం చాటేశారు. ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నలకు మాట్లాడకుండానే కారెక్కి వెళ్లిపోయారు. మరోవైపు సొంత ఎమ్మెల్యేపైనే తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లటంపై సొంత పార్టీలోనే రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనం దాల్చారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన పవన్ కళ్యాణ్ ఓ ప్రైవేట్ హోటల్లో బస చేశారు. బుధవారం ఉదయం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసేందుకు వెళుతున్న సమయంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు బయటివ్వాలంటూ కోరగా విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన అజిత్ పవార్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేశాడు, దీనిపై మీరేమంటారు అంటూ మీడియా ప్రతినిధులు మరోమారు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ మౌనంగా కారెక్కి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే పవన్ బస చేసిన హోటల్లోకి మీడియా సిబ్బందిని అనుమతించడంపై పవన్ వ్యక్తిగత సిబ్బంది హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తన వద్ద ఢిల్లీ అధికారులు ఎవరూ ఉండడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. హోటల్కు వచ్చిన అధికారులను పంపివేశారు. మీరు ఇక్కడ ఉండడం వల్ల తన దగ్గరకు ఎవరు వస్తున్నారు, తాను ఎవరిని కలుస్తున్నాను అనే విషయాలు బయటకు లీక్ అవుతున్నాయని, తనకు ప్రత్యేకమైన భద్రత ఏమీ అక్కర్లేదని వెళ్లిపోవాలి అంటూ అధికారులను పంపివేసినట్లుగా తెలిసింది. ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సమయంలో ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడంపై సొంత పార్టీలోనే రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నా సరే డుమ్మా కొట్టి ఢిల్లీ వెళ్లడంపై ఆ పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నియోజకవర్గ అంశాలతో పాటు సొంత శాఖకు సంబంధించిన కార్యక్రమాలకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్లినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆ పార్టీలోని కొందరు నేతలు మాత్రం మంత్రివర్గ సమావేశంలో సీఎం సహచర మంత్రుల వద్ద ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్పై మాట్లాడాల్సి వస్తుందనే అధినేత హడావిడిగా ఢిల్లీ పర్యటన పెట్టుకుని ఉంటారని చర్చించుకుంటున్నారు.